పౌలు గారు అంటాడు, పాపులో కల్లా నేను ప్రధాన పాపిని అంటాడు. నేనే పెద్ద పాపిని. విశ్వాసులందరికీ తండ్రి ఎవరు? గట్టిగా చెప్పాలి. విశ్వాసులందరికీ తండ్రి ఎవరు? అబ్రహాము. విశ్వాసులందరికీ తండ్రి అబ్రహాములాగా పౌలు గారు అంటున్నాడు, నేను పాపుల్లోకెల్లా ప్రధాన పాపిని అంటున్నాడు. అంటే ఆయనకి ఆయన చెప్పుకుంటున్నాడు, ప్రభువా నేను పాపిని. ఈ బైబిల్ గ్రంథం ఉంది కదా, ఇందులో రెండు గ్రంథాలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన గ్రంథము, రెండు కొత్త నిబంధన గ్రంథము. ఈ కొత్త నిబంధన గ్రంథం ఉంది చూసారా, అందులో సగం పుస్తకాలు పౌలు గారే రాశాడు. సగం పుస్తకాలు పౌలు గారే రాశాడు. మరి ఆయన అంటున్నాడు, నేను పాపుల్లో కల్లా ప్రధాన పాపిని అంటున్నాడు. అదేంటి? బైబిల్ రాసిన వ్యక్తి పాపాత్ముడు ఎలాగవుతాడు? సగం పుస్తకాలు రాసిన వ్యక్తి. కొత్త నిబంధన గ్రంథములో సగానికి పైగా ఇప్పుడు ఎందుకని యేసు ప్రభు కూడా 12 మంది శిష్యులు ఉన్నారు. పౌలు గారు యేసు ప్రభు కూడా తిరిగిన శిష్యుడు కాదు. అయినా కానీ కూడా తిరిగిన శిష్యులు ఒక్కొక్కటో రెండోసారి రాస్తే కూడా తిరగని ప్రధాన పాపి అయిన పౌలు గారు ఇంచుమించుగా అటిట్లో సగం పుస్తకాలు రాసినట్లుగా రాసేసాడు. అవునా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదేంటి? యేసు ప్రభు కూడా తిరిగిన శిష్యులు భూమిని తల్లక్రిందులు చేయగల శక్తివంతులు కదా. భూమిని తల్లక్రిందులు చేయగల శక్తివంతులు కదా. పేతురు గారు ఎన్ని పుస్తకాలు రాశాడు? పేతురు రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక ఇలా ఉన్నాయి కదా. లూకా గారు రాసిన సువార్త, మత్తయి గారు రాసిన సువార్త ఇలా ఉన్నాయి కదా. కాబట్టి మరి పౌలు గారు అయితే మాత్రం ఎక్కువ రాశాడు. మరి అలాంటి పౌలు గారు నేను ప్రధాన పాపిని అంటున్నాడు. మరి ఆయన సగం పుస్తకాలు రాసిన వ్యక్తే ప్రధాన పాపి అయితే నీ సంగతి ఏంటి ఒకసారి ఆలోచించు. బైబిల్లో సగం పుస్తకాలు రాసిన వ్యక్తే ప్రధాన పాపి అంటే నీ సంగతి ఏంటి ఒకసారి ఆలోచించు. నువ్వు పాపివా లేకపోతే పవిత్రుడివా పవిత్రురాలు? ఒకసారి మీరు చెప్పండి. నేను నా మీద పెట్టుకుంటాను. నేనే సగం పుస్తకాలు రాసిన పౌలు గారే ప్రధాన పాపినైతే నేనెంత పాపిని, నువ్వెంత పాపివి? ఒక్కసారి ఆలోచించు. అవునా? మనం ఏమన్నా పుస్తకాలు రాసామా? మనం ఏమన్నా దేవుడి భక్తి సరిగ్గా చేస్తామా? చెప్పండి. వారం రోజులు లోకంలో ఉంటాం, వారం రోజుల తర్వాత 1 గంట దేవుడి మందిరంలో ఉంటాం. ఇక మన భక్తి అంతా ఒకసారి ఆలోచించండి. మనం ఎంత నీతిమంతులం ఒకసారి ఆలోచించండి. మనం ఎంత మాదిరికరంగా జీవిస్తున్నాం ఒకసారి ఆలోచించండి. నీ జీవితము క్రైస్తవులకి మాదిరికరంగా ఉండాలి. నీ జీవితం మనుషులకి మాదిరికరంగా ఉండాలి. అర్థమవుతుందా? 1 గంట మందిరంలో కూర్చుంటాకి వారం రోజులు బయట ఉండి వస్తావు నువ్వు. ఆ 1 గంట కూడా నాడింగ వాక్యం వినావు. ఆ 1 గంట కూడా చెవి ఇక్కడ పెట్టావు. ఆ 1 గంట కూడా హృదయం ఇక్కడ పెట్టావు. ఆ 1 గంట కూడా బ్రెయిన్ ఇక్కడ పెట్టావు. ఎక్కడెక్కడో పెడతావు, ఏదో చేస్తావు, ఏదో ఆలోచిస్తూ ఉంటావు. నేను ఒకవేళ చెప్పిన మొక్క ఏంటమ్మా 30 సంవత్సరాలు బట్టి వాక్యం వింటున్నావు, ఏటమ్మా అని ఒకటి అడుగుతుంటే నోరు ఎలాగిస్తారా, నోరు ఎలాగేసి చూస్తున్నారు మీరు అంటే దాని అర్థం ఏంటి? మీకు ఏమీ రాదు, బుర్రలో ఏం పెట్టుకుంటలేదు, బైబిల్ గ్రంథాన్ని బుర్రలోకి ఎక్కించుకుంటలేదు. మీరు ఇంటికాడ మీ మనవాళ్ళ చేత మీ మనవరాళ్ళ చేత మీరు బైబిల్ చదివించుకుని ఇంటలేదు. మీకు చదువు రాకపోతే బైబిల్ మీరు ఇంటి దగ్గర మీ పిల్లల చేత చదివించుకుని ఇంటలేదు. ప్రతి ఇంట్లోనూ చదువుకున్న బిడ్డలు ఉన్నారు కదా, మీ పిల్లలు చదువుకుంటున్నారు కదా. పెద్ద మంచి స్కూళ్ళు వేస్తున్నారు. ఇప్పుడు ఎవరు కూడా చిన్న స్కూళ్ళలో ఎవరు వేయట్లేదు. మనం సరిగ్గా బ్రతకపోయినా మన పిల్లలన్నా మంచిగా బ్రతికించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు మంచిగా చదివిస్తున్నారు. అలాంటప్పుడు మీకు బైబిల్ చదువుకోవడం రాకపోతే మీ పిల్లల చేత మీరు చదివించుకోవచ్చు కదా. చదివించుకోరు. మీరు చదువొచ్చిన వాళ్ళైనా ఒకరైనా చదువొచ్చిన వాళ్ళైనా పోనీ బైబిల్ పూర్తిగా చదువుతున్నారా? బైబిల్ రోజుకు 1 అధ్యాయం అన్నా చదువుతున్నారా? చదవరు. మీరు ఎవరో 1 2 3 ఉంటారు, మిగతా వాళ్ళు చదవరు. నేను రోజుకి 1 అధ్యాయం చదువుతున్నాను, ప్రతిరోజు 1 అధ్యాయం బైబిల్ చదువుతున్నాను ఒకసారి చేసి చూపించగలుగుతారా? ప్రతిరోజు 1 అధ్యాయం చదువుతున్నాను నేను అన్నవాళ్ళు, రోజు మానకుండా 1 అధ్యాయం చదువుతున్నాను అన్నవాడు. సరే,
రోజు ఒక అధ్యాయం కాదు, నేను ఏదో ప్రతిరోజు బైబిల్ తీసి కనీసం ఒక ఒక 10 లైన్లన్నా చదువుతున్నాను. నేను కనీసం ఒక పేరా అన్నా చదువుతున్నాను, అధ్యాయం కాదు. ప్రతిరోజు బైబిల్ తీస్తున్నాను, నేను తీసి కనీసం కొంచెమైనా చదువుతున్నాను అన్నవాళ్ళు చేయి చూపించండి ఒకసారి. నిజాయితీగా చూపించండి. ప్రతిరోజు బైబిల్ తీస్తున్నాను అన్నవాళ్ళు. ఇందాక అధ్యాయం చేయతున్న వాళ్ళు వద్దు, అధ్యాయం చదువుతున్నారు కదా మీరు, వాళ్ళ కాదు. అధ్యాయం చదివి కూడా అలా చేయి ఇందాక ఎత్తారు కాబట్టి అలా ఉంచండి, అలా ఉండండి. ప్రతిరోజు ఒక పేరా అన్నా, కనీసం 4 లైన్లన్నా బైబిల్ తెరిచి, క్యాలెండర్లో ఉన్నాయి కాదు. కొంతమంది క్యాలెండర్లోకి వెళ్ళి ఒక వాక్యం చదివేసి వెళ్ళిపోతారు, అది కాదు. బైబిల్ తెరిచి కనీసం నేను ఒక 5-6 లైన్లన్నా చదువుతున్నాను, 10 లైన్లన్నా చదువుతున్నాను, ఒక 4 లైన్లన్నా, ఒక పేరా అన్నా చదువుతున్నాను అన్న ఒకసారి చేయి చూపించండి. ఓకే, బైబిల్ తెరిస్తావు మొత్తం మీద. ఓకే ఓకే, కూర్చోమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మ, ఇంకా ఎవరున్నారు బైబిల్ తెరిస్తా నేను ప్రతిరోజు అన్నవాళ్ళు? స్నేహ ఇస్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. బైబిల్ తెరిస్తాను, మేము ప్రతిరోజు బైబిల్ తెరుస్తున్నాను అన్నవాళ్ళు చేయొత్తండి ఒకసారి. ప్రతిరోజు నేను బైబిల్ తెరుస్తాను అన్నవాళ్ళు ఈసారి 1 అధ్యాయం చేసిన వాళ్ళు అందరూ కూడా ఎత్తండి ఈసారి. ఎవరెవరు బైబిల్ తెరుస్తున్నారో వాళ్ళందరూ ప్రతిరోజు నేను బైబిల్ తెరుస్తానండి అన్నవాళ్ళు. వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగ ఉండండి, ప్రార్థన చేస్తాను. తండ్రి, ఈరోజు ఎంతమంది బిడ్డలు చేతులు ఎత్తి చూపిస్తూ ఉన్నారో, మీరు ఆకాశం నుండి మీ కనుదృష్టి వాళ్ళని గుర్తిస్తూ ఉంది, మీరు స్కాన్ చేస్తూ ఉన్నారు. వీరందరిని మీరు గుర్తుపెట్టుకోండి ఆయన. ప్రతిరోజు బైబిల్ తెరుస్తూ ఉన్నారు, వీళ్ళు కొద్దిగా చదువుతూ ఉన్నారు, కొంతమంది ఒక అధ్యాయం చదువుతున్నారు. వీరందరిపైన నిండుగా మెండుగా దీవెనలు కుమ్మరించబడునుగాక. ఆమేన్. ఛేదించండి. ఈరోజు మొదలుకు నేను అస్సలు ఒక్కసారి కూడా బైబిల్ తెరిస్తా లేదండి రోజు అన్న వాళ్ళు చేయి చూపించండి ఒకసారి. నేను అసలు బైబిల్ చదవట్లేదన్న వాళ్ళు చేయి చూపించండి. అప్పుడప్పుడు ఏంటి మనం అప్పుడప్పుడు ఫోన్ చేస్తున్నామా చెప్పండి, ఛేదించండి సార్. అమ్మా, క్రైస్తవుడై పుట్టిన తర్వాత బైబిల్ చదవకపోతే ఇక మనం దేవుడు నమ్ముకుంటాం కూడా వ్యర్థం. అర్థమవుతుందా? పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మ తాళిబొట్టు కట్టుకుంటారు కదా, మన క్రైస్తవులైనా సరే తాళిబొట్టు కడతారు కదా. మనం కొంతమంది కట్టుకోరు, వాళ్ళు ఉంగరాలు పెట్టుకుంటారు, కొంతమంది ఉంగరాలు మార్చుకుంటారు. మనకి ఏంటంటే మన సాంప్రదాయం ప్రకారంగా తాళిబొట్టు కట్టిస్తారు. ఇప్పుడు భార్యని అడగండి, భార్య ఇళ్ళకి అమ్మ నువ్వు పెళ్ళి అయిందంటే ఏంటి చూపెడితే, పెళ్ళి అయిందంటే తాళిబొట్టు చూపెడుతుంది. పెళ్ళి అయినట్టు లెక్క. తాళిబొట్టు లేదు, పెళ్ళి అయిపోయిందంటే ఇంకొక క్రైస్తవ పెళ్ళి అవనివ్వండి, లేకపోతే అన్యజనులు పెళ్ళి అవనివ్వండి, పెళ్ళంటే కొన్ని పద్ధతులు ఉంటాయి కదా. బొట్టు కట్టించిన వాళ్ళు తాళిబొట్టు కట్టిస్తారు, రింగులు మార్చుకునే వాళ్ళు రింగులు మార్చుకుంటారు, దండలు మార్చుకునే ద్వారా దండలు మారుతారు. ఏ సాంప్రదాయం తగ్గట్లుగా అది చేస్తేనే పెళ్ళి అయినట్లు. అలాగే అది చెయ్యకపోతే పెళ్ళి కానట్లే. అలాగే నువ్వు క్రైస్తవుడు అయినందుకు, క్రైస్తవురాలు అయినందుకు నువ్వు బైబిల్ చదవకపోతే దేవుడికి నీకు లింకు లేదు, దేవుడికి నీకు సాంగత్యం లేదు, దేవుడికి నీకు పొందు లేదు. అర్థమవుతుందా? బైబిల్ గ్రంథం చదవని వాళ్ళు యేసు ప్రభువుకి మీకు సంబంధం లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అమ్మా, శుభ్రంగా వంట వండుకుని ఇంట్లో పెట్టుకుని ఉన్నావు, తినకపోతే ఏంటి ప్రయోజనం ఏముంది? మంచి బిర్యానీ, గుమ్మలాడే బిర్యానీ చేయించేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశావు నువ్వు. ఇంక రోజు ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఉంది లోపల ఉంది అనుకుని వచ్చాయి నువ్వు, సరిపోద్దా? చెప్పండి అమ్మా. మంచి బిర్యానీ వండి ఫ్రిడ్జ్లో పెట్టేశావు, బాగానే కష్టపడి వండేసావు. నువ్వు తింటేనే కదా అది దాని యొక్క విలువ ఏంటి తెలుస్తుంది. లోపలెట్టు పెడితే కొద్ది రోజులకు అది ఎందుకు పని చేయకుండా పోద్ది. బైబిల్ అయినా సరే నువ్వు చదవకపోతే నువ్వు దేవుణ్ణి నమ్ముకుని ప్రయోజనం లేదు. మీరు బైబిల్ చదవాలి ప్రతిరోజు. అప్పుడప్పుడు కుదరదు. మీరు పొద్దున్నే ప్రార్థన చేసుకుంటారు కదా, ప్రార్థన అయిపోయిన వెంటనే బైబిల్ తెరవండి. ప్రార్థన అయిపోయిన వెంటనే బైబిల్ తెరిచి ఒక అధ్యాయం చదువుకోండి. చిన్నదో పెద్దదో ఒక అధ్యాయం కంప్లీట్ చేసేయండి. లేట్ అయిపోయినా సరే చదివేసుకోండి. ఒక అధ్యాయం చదివేసుకుని అప్పుడు బయటికి వెళ్ళండి. ప్రతిరోజు మీకు ఇదే దినచర్య. అర్థమవుతుందా? ఇప్పుడు నాకు ఎంతమంది అయితే చేయెత్తారో వాళ్ళందరూ కూడా మేము చదవట్లేదు అన్నారు కదా, మీరందరూ కూడా ఈరోజు మొదలుకొని ప్రతిరోజు పొద్దున్నే
పొద్దున్నే మీ ప్రార్థన అయిపోయిన వెంటనే బైబిల్ తెరిచి ఒక అధ్యాయం చదువుకుని అప్పుడు వెళ్ళండి బయటికి. పొద్దున్న బైబిల్ చదవకపోతే నా ప్రార్థన కంప్లీట్ అవ్వనట్టు లెక్క. అర్థమవుతుందా మీకు? ముఖం కడుక్కోకుండా టిఫిన్ చేస్తారా ఎవరైనా? అమ్మా, ముఖం కడుక్కోకుండా టిఫిన్ చేస్తారా ఎవరైనా? చెప్పండి. ముఖం కడుక్కోకుండా టిఫిన్ చేస్తారా? ఎవరు చేయరు కదా. ఎంత 11 అయినా సరే ముఖం కడుక్కునేగా చేస్తారు. బైబిల్ కూడా అంతే. బైబిల్ చదవకుండా మీరు టిఫిన్ చేయకూడదు. బైబిల్ చదవకుండా మీరు ప్రార్థన కంప్లీట్ అయినట్టు లెక్క కాదు. ప్రార్థన అవనట్టే. ఇప్పుడు ప్రార్థన 1 గంట ప్రార్థన చేసుకున్నామమ్మా, ఆమేన్ అనేసాం. ఈ లోపల ఏదో ఫోన్ వచ్చింది. ఫోన్ కూడా ఎత్తాను నేను, తెలుసా మీకు? ప్రార్థన అయిపోయింది కదా, ఫోన్ ఎత్తొచ్చు కదా, ఎత్తను. నా ప్రార్థన ఇంకా అవ్వలేదు. ఏంటి తేడా? బైబిల్ చదవాలి, అప్పుడు ప్రార్థన కంప్లీట్ అయినట్లు. ఎత్తను ఫోను మొత్తం. నాకు అంటే దాని ఉద్దేశం ఏంటంటే ప్రార్థన అప్పుడు అవ్వలేదు ఇంకాను. ఆమేన్ అనేసాను, ప్రార్థన అయితే కంప్లీట్ చేసేసాను. కానీ బైబిల్ చదివిన తర్వాతే ప్రార్థన పరిపూర్ణం అవుతుంది, అప్పుడు దాకా అవ్వదు. అలాగే మీరు కూడా ప్రతిరోజు ప్రార్థన అయిన వెంటనే ఒక అధ్యాయం బైబిల్ చదవండి. చదివిన తర్వాతే బయటికి వెళ్ళండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తర్వాత మళ్ళీ ఏదో టైంలో 2-3 అధ్యాయాలు చదువుకుంటే ఇంకా మంచిది. రోజుకు 3 అధ్యాయాలన్నా చదివితే మంచిది. కాబట్టి ఈరోజు మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చదవండి. బైబిల్ చదవడం రానోళ్ళు మీ మనవరాల్లో మనవడో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చేత చదివించండి. వాళ్ళకు కూడా లేకపోతే ఇగో అనిచెట్టి దుర్గమ్మ గారిలాగా బైబిల్ తెరిచి దాని ఇంకొక పావుగంట అలాగే స్తోత్రం ఆయన అని అలాగలా చూస్తూ ఉండండి. ఏదో రోజున మీకు చదువు జ్ఞానం దేవుడు ఇస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలా బైబిల్ చదివితే మీకు మీ సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుంది, మీ ఎముకలకు సత్తువ వస్తుంది. కాబట్టి మందులు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే ప్రయోజనం లేదు. డాక్టర్ గారు తిడతాడు నిన్ను, మందులు పట్టుకెళ్ళి వేసుకున్నావు అని అడిగితే వేసుకోలేదండి ఇంట్లోనే ఉన్నాయండి అంటే, ఎందుకు వచ్చి నువ్వు ఆతలు బాగుంటాడు. బైబిల్ కూడా అంతే. బైబిల్ ఇంట్లో ఉంటుందని చదవట్లేదంటే, హాస్పిటల్కి వెళ్ళినావు, మందులు తెచ్చుకుంటున్నావు, వేసుకుంటున్నావు, మానేస్తున్నావా? అమ్మ వేసుకుంటారా? మందులు మానేస్తారా? వేసుకుంటారు కదా. మరి బైబిల్ పట్టుకుని మరి చదువుకోకపోతే ఇంకెందుకు? బైబిల్ కూడా చదువుకుంటేనే ప్రయోజనం, లేకపోతే ఏం ప్రయోజనం లేదు. అందుకబట్టి ఈ రోజు నుండి మీరు బైబిల్ చదవండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరే, ఇప్పుడు పాపాల్లో 7 రకాల పాపాలు ఉన్నాయంటండి. పాపాలు 7 రకాల పాపాలు. పాపాలకి ప్రెసిడెంట్ ఎవరంటే, మొదటి పాపం నాయకుడి పాపం, లీడర్ పాపం ఎవరంటే గర్వము. ఏంటమ్మా? అందరూ చెప్పండి. మొదటి పాపం ఏంటంటండి? గర్వము. మొదటి పాపం. పాపాలన్నిటికంటే ప్రెసిడెంటు, పాపాలన్నిటికంటే లీడరు, పాపాలందరికీ లీడర్ ఎవరంటే గర్వం అటండి. గర్వము మొదటి పాపం అంట. రెండో పాపం ఏమిటంటే కోపము. ఏంటమ్మా? అందరూ చెప్పాలి మరి. రెండో పాపం ఏంటి? కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్పట్లేదు. అందరూ ఏకకంఠంతో చెప్పండి. మొదటి పాపము గర్వము, రెండో పాపము కోపము, మూడో పాపం అసూయ. మూడో పాపం ఏంటంటే అసూయ. నాలుగో పాపం వ్యభిచారము. నాలుగో పాపం ఏంటండి? వ్యభిచారము. ఐదో పాపము భోజన ప్రియత్వము. చెప్పండి, అందరూ కూడా చెప్పండి. ఐదో పాపము భోజన ప్రియత్వము, అంటే తిండిపోతన్నమాట. ఓకే. ఆరో పాపము సోమరితనము. అందరూ చెప్పండి, సోమరితనము. అందరూ చెప్పట్లేదు, సోమరితనము. ఓకే. ఏడో పాపము ధనాపేక్ష. ఏడో పాపం మళ్ళీ చెప్పండి, ధనాపేక్ష అంటే ధనాస అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 7 పాపాలు గుర్తుపెట్టుకోండి. మొదటిది ఏంటండి? అన్నిటికంటే ఫస్ట్ ఏముంటుంది? గర్వం ఉంటుందంటండి. రెండవది కోపం ఉంటుందంట. మూడవది అసూయ ఉంటుందంటండి. నాలుగవది వ్యభిచారం ఉంటుందంటండి. ఐదవది భోజన ప్రియత్వం ఉంటుందంట. ఆరోది సోమరితనం. ఏడోది ధనాపేక్ష, ధనాస. అమ్మా, ఈ 7 పాపాలు అంటండి. ఇవి కూడా పాపాలే అంటే పాపాలేనంట. ఇవి కూడా పాపమే. గర్వం పెద్ద పాపం అంట. మీకు అర్థమవుతుందా? గర్వము పెద్ద పాపం అంట. అన్నట్లుకంటే ముందు ఉంటుందంట గర్వం. పాపాలు అన్నట్లోకి పెద్ద పాపం ఏదంటే గర్వమేనంట.
అర్థమవుతుందా మీకు? అంతే కాబట్టి గర్వం ఎవరికైనా ఉందండి? గర్వం ఎవరికైనా ఉందా? చెప్పాలి. గర్వం ఎవరికైనా ఉందా? సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనము. సామెతల గ్రంథము 16:18. చాలమ్మా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా రాయబడింది. నేను చదువుతాను. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. చూడండి, గర్వం గురించి చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఏమని చెప్తున్నాడంటే, ఒక మనిషి పడిపోవాలంటే, ఒక మనిషి నాశనం అయిపోవాలంటే సిగ్నల్ ఉంటుందంట. ట్రైన్ వచ్చేటప్పుడు సిగ్నల్ ఉంటుంది. ఏంటి? రెడ్ లైటు వెలిగిద్దా? లైట్లు వెలిగితే సిగ్నల్ ఉంటుంది కదా. సిగ్నల్ దగ్గర మన సెంటర్లో, మోరంపూడి సెంటర్లోకి వెళ్ళి నిలబడ్డాం అనుకోండి, సిగ్నల్ లైట్లు వెలుగుతూ ఉంటాయి అక్కడ. గ్రీన్ లైట్ వెలిగితే మనం వెళ్ళిపోవచ్చు, రెడ్ లైట్ వెలిగితే మనం ఆగాలి. అలాగే ఒక మనిషి నాశనం అయిపోవడానికి సిగ్నల్ ఒకటి తెలిసిదట. ఏంటి ఆ సిగ్నల్ అంటే, గర్వం వస్తుందంట. ముందు గర్వం వస్తుందంట. వర్షము రావడానికి ముందు ఏమొస్తుందండి? వర్షం రావడానికి ముందు ఏమొస్తుంది? మేఘము, నల్లగా మబ్బు పడుతుంది. అవునా? మబ్బు వస్తుంది. మబ్బు వచ్చిందనుకోండి, మనకి ఏం అర్థం అవుద్ది? వర్షం వస్తుందని అర్థం అవుద్ది మనకి. మబ్బు వస్తే, ఫస్ట్ మబ్బు వస్తే వర్షం వస్తుంది అని అర్థం అవుద్ది. అలాగే ఎవరికైనా, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ గర్వము వచ్చిందనుకోండి, నాశనం వస్తుంది అని అర్థం అవ్వాలట. ఒక మనిషికి గర్వం వచ్చిందనుకోండి, వీడి త్వరలోనే నాశనం అయిపోతాడు. అది మగవాడు అవనివ్వండి, సిగ్నల్ అన్నమాట. ముందు నాశనానికి ముందు గర్వము నడుస్తుందంట. దేవుడు చెప్తున్న మాట అది, నేను చెప్తున్న మాట కాదు. కాబట్టి ఒక మనిషి నాశనము అయిపోతాడు అన్నప్పుడు గర్వం వస్తుంది, సిగ్నల్ తెలుస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే, నాశనం అవ్వకుండా ఉండాలంటే అప్పుడు ఏం చేయాలి? నాశనం అయిపోవాలి అనుకున్న వాళ్ళకి ముందు సిగ్నల్ ఏం కనపడుద్దంటే, గర్వం కనపడద్దంట. గర్వం కనపడిందంటే కొద్ది రోజులకి నాశనం వస్తుంది అబ్బాయి అని అర్థం. మరి ఆ నాశనం రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? గర్వాన్ని ఏం చేయాలి? డిలీట్ చేసేయాలి. అప్పుడు నాశనము ఆగిపోద్ది అక్కడ. అవునా కదా? దేవుడు ప్రతీది కూడా సిగ్నల్ అదే చూపెడతాడు. ప్రతీది దేవుడు వాక్యంలో మాట్లాడతాడు. మనకి వాక్యంలో మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలంటే సరి చేసేసుకోవాలి. సరి చేసుకున్నప్పుడు దాన్ని తప్పించేస్తాడు దేవుడు. తెలిస్తేనే కదా మనం ముందుగా వ్యాక్సిన్ వేయించుకుంటారు. ఇప్పుడు పుట్టిన పిల్లల నెల ఎన్నో నెలల వరకు కానీ పోలియో డ్రాప్స్ వేస్తారు. ఎందుకంటే తర్వాత రాకుండా ఆపడం కోసం. అలాగే దేవుడు మనకు కొన్ని వాక్యం ద్వారా మాట్లాడతాడు. వెనకాల ఆపదలు రాకుండా ముందే మనం సర్దుబాటు చేసుకోవడం కోసం దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, వాగ్దానాల ద్వారా మాట్లాడతాడు. ఇవన్నీ మనం విని వచ్చే ప్రమాదాన్ని మనం అరికట్టాలి. తప్పించుకుంటానికి, జాగ్రత్త పడటానికి మనం జాగ్రత్త పడతాం అన్నమాట. అంటే మబ్బేసింది, వెళ్ళిపోయేటప్పుడు మనం ఏం చేస్తాం? ఎందుకైనా మంచిగా గోడు కట్టుకెళ్తాం. అవునా? రక్షణ కోసం. అలాగే దేవుళ్ళు వాక్యాలు మనం గద్దిస్తూ ఉంటే మనకి రాబోయేటువంటి ఉగ్రత కానీ, రాబోయేటువంటి శోధన కానీ మనం తప్పించుకుంటానికి ఈ యొక్క వాక్యాలు మనకు ఉపయోగపడుతున్నాయని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? కాబట్టి నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. తర్వాత పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ఒక మనిషి పడిపోవడానికి ముందు అహంకారం నడుస్తుందంటండి. చాలామంది అపరకోటీశ్వరులు ఉంటారు, వేల కోట్ల ఆస్తుపరులు ఉన్నారు. ఈ రోజున కొంతమంది కనుమరుగైపోయారు. ఏమీ లేదు, ఎంతోమంది ఉన్నారండి కనుమరుగైపోయారు. కోటాను కోట్ల ఆస్తులు ఉన్నవాళ్ళు, కోటాను కోట్ల డబ్బులు ఉన్నవాళ్ళు పడిపోయిన స్థితిలో నుండి లేవలేక కనుమరుగైపోయారు. దానికి కారణం ఏంటంటే, వాక్యం చెప్తా ఉంది, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. చూసారా? నాశనానికి ముందేమో గర్వం నడుస్తుందంట,
పడిపోవడానికి ముందేమో అహంకారమైన మనస్సు నడుస్తుందంట. మీలో ఎవరికైనా అహంకారమైన మనస్సు ఉందా? చెప్పండి. అందరికీ ఉంది. నన్ను అడిగితే నేను చెప్తాను, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అహంకారమైన మనస్సు ఉంది. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి గర్వించే హృదయం ఉంది. కాదంటారా నేను చెప్పింది? తప్పంటారా? ఎంత మాత్రం కూడా తప్పు కాదు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు గర్వించే హృదయం కలిగిన వారమై ఉన్నాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ అహంకారమైన మనసు కలిగిన వారిగా ఉన్నారు. ఈరోజు చెప్తున్నాడు. ఇది ఎందుకు చెప్తున్నాడో తెలుసా? దేవుడు, జాగ్రత్త సుమా, మీరు పడిపోకూడదు, మీరు నాశనం అయిపోకూడదు అనేది దేవుడి ఉద్దేశం. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే ముందుగా సిగ్నల్ ఇస్తున్నాడు. మీరెవరు కూడా గర్వించే హృదయాన్ని కలిగి ఉండొద్దని చెప్తున్నాడు. మీరెవరు కూడా మరి అహంకారమైన మనసు కలిగి ఉండొద్దని చెప్తున్నాడు. అలా చెప్తే మనం తెలుసుకుని జాగ్రత్త పడతామని దేవుడు ముందుగానే వాక్యం ద్వారా చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఇవి విని ఈ రోజు నుండి మనం ఏం చేయాలంటే, మనలో ఒకవేళ గర్వించే హృదయం ఉంటే ఆ గర్వాన్ని తీసేయాలి. మనలో ఏమైనా ఒకవేళ అహంకారయుక్తమైన మనస్సు ఉంటే ఆ అహంకారమైన మనస్సుని తీసేయాలి. ప్రశాంతమైన మనసుగా మనం మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, నీతిమంతుడు పడిపోతే 7 సార్లు లేగిస్తాడంట. అర్థమైందా? పడిపోయిన చోటే ఉండిపోడంట. 10 మెట్లు ఎక్కావు, జర్రం కిందకు వచ్చి మొదటి మెట్టుకు వచ్చేసావు. నువ్వు నీతిమంతురాలు అయితే దేవుడు నిన్ను మళ్ళా లేపుతాడంట. దేవుడు నిన్ను మళ్ళా లేపి ఇంకా 10 మెట్ల కంటే కూడా 20 మెట్లు ఎక్కిస్తాడంట దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నిసార్లు పడిపోతే? 7 సార్లు పడిపోయినా తిరిగి లేపుతాడంట దేవుడు. మళ్ళా భక్తిహీనుడు పడిపోయిన చోటే కూలిపోతాడంట. అర్థమవుతుందా మీకు? భక్తిహీనుడు అంటండి పడిపోయిన చోటే కూలిపోతాడంట. భక్తిహీనులుగా మనం ఉండకూడదు. నీతిమంతులుగా ఉంటే ఒకవేళ మనం పడిపోయినా మళ్ళా ఎగిసే కెరటంలా మళ్ళా మనం లేస్తాం. భయపడవలసిన అవసరం లేదు. కెరటం పడుతుందా, తిరిగి లెగుస్తుందా లేకదా? కెరటం సముద్రం ఒడ్డుకి వెళ్ళండి ఒకసారి, మీరు నుంచోండి. అక్కడ రైమంటే వచ్చేది కెరటం, దబాలు పడిపోద్ది. ఆగిపోద్దా? మళ్ళా లేస్తుందా? మళ్ళా పడిపోద్దా? మళ్ళా లేస్తుంది. పడి లేచిన కెరటంలాగా మనం నీతిమంతులుగా ఉంటే లేస్తాం. పడినా భయపడవలసిన అవసరం లేదు, లేస్తాం. నీతిమంతుడిగా ఉండాలి. గర్వం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, కోపం ఉండకూడదు అంటాడు. రెండవదిగా గర్వం గురించి ఒక మాట చెప్తాను నేను. చూడండి, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 5వ వచనం. అమ్మా, గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్షనందుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గర్వించే హృదయాలందరూ కూడా యెహోవాకి అసహ్యమైన వారటండి. దేవుడికి ఇష్టం లేనిది ఏంటంటే గర్వించే హృదయం దేవుడికి ఇష్టం లేదంట. దేవుడు అసహించుకుంటాడంట గర్వించే హృదయం చూస్తే. దేవుడికి దీన మనసు అంటేనే ఇష్టం అంట. దేవుడు ఎవరిని ఇష్టపడతాడంటండి? దీన మనసు కలిగిన వారిని ఇష్టపడతాడంట. గర్వించే హృదయాల్ని గర్వంగా ఉండే వాళ్ళని దేవుడు ఇష్టపడ్డంట. దేవుడు పట్టించుకోడు, దేవుడు వదిలేస్తాడు, దేవుడు లెక్క చేయడు, దేవుడు వాళ్ళ దరి కూడా చేరడు. కాబట్టి ఎవరు కూడా గర్వించే హృదయాన్ని కలిగి ఉండొద్దని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. గర్వించే హృదయమట నిశ్చయముగా వారు శిక్ష నందుదురు. గర్వించే హృదయం గల వాళ్ళు తప్పకుండా వారు శిక్ష నందుతారంట. గర్వంగా ఉన్నవాళ్ళు మనుషులకి ఇష్టం ఉండరు, దేవుడికి ఇష్టం ఉండరు. ఎవరైతే సాత్వికంగా ఉంటారో వారు దేవుడికి ఇష్టమే, మనుషులకి ఇష్టమే. కాబట్టి అందరూ కూడా సాత్వికంగానే ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తాము. తర్వాత సామెతల గ్రంథము 29:23. ఎవని గర్వము వారిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. చూడండి,
ఎవని గర్వము వారిని తగ్గించేస్తుందంట. నీకున్న స్థాయి, నీకున్న గౌరవము, నీకున్న మంచి పేరు, నీకున్న పేరు ప్రతిష్టలు, నీకున్న ఈ ఈ లక్షణాలన్నీ కూడా ఎందువల్ల చెడిపోతాయంటే నీలో గర్వం ప్రవేశిస్తేనంట ఇవన్నీ పోతాయంటండి. అర్థమవుతుందా? నీకున్న మంచి పేరు కానీ, నీకున్న మంచి లక్షణం కానీ, గొప్పతనం కానీ, ఘనత కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ, పరువు ప్రతిష్టలు కానీ, ఇవన్నీ కూడా గర్వం వల్లే పోతాయంట. గర్వము ఎవని గర్వము వారిని తగ్గించును. నీ స్థాయిని తగ్గించేస్తుంది గర్వం. గర్వం నీ స్థాయిని తగ్గించేస్తుంది. కాబట్టి నీ స్థాయి తగ్గకుండా ఉండాలంటే నువ్వు గర్వంగా ఉండకూడదు. తర్వాత 101వ కీర్తన 5వ వచనం, అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయం గలవారిని నేను సహింపను. దేవుడు అంటున్నాడు, అహంకార దృష్టి కానీ, గర్వించిన హృదయం కానీ ఉంటే నేను వాళ్ళని సహించలేనంటున్నాడు. దేవుడు అహంకారంగా చూసే వాళ్ళని దేవుడు సహించలేడట. కొంతమందికి చాలా అహంకారం ఉంటుంది, చాలా గర్వం ఉంటుంది. వాళ్ళ ముందు దేవుడు అంటున్నాడు, గర్వించిన వాళ్ళతో దోపుడు సొమ్ము పంచుకున్నటి కంటే కూడా దీనులతో పొందు చేయటం మేలంటున్నాడు. అక్కడే ఉంటుంది కదా, 16వ అధ్యాయం సామెతల గ్రంథము 16-18లోనే ఉంటుంది ఆ మాట. చూడండి ఒకసారి. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్నట కంటే దీన మనసు కలిగి దీనులతో పొద్దు చేయుట మేలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దోపుడు సొమ్ము అంటే ఏంటి తెలుసా? దోపుడు సొమ్ము అంటే ఏంటి తెలుసా మీకు? దోపుడు సొమ్ము అంటే ఏంటంటే, యుద్ధానికి వెళ్తారు కదా, పూర్వం రాజులు యుద్ధానికి వెళ్ళేవారు కదా. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇటు నుంచి ఒక 4-5 లక్షల మంది సైన్యం వస్తారు, అటు నుంచి 4-5 లక్షల మంది సైన్యం వస్తారు. వాళ్ళు కలిసి యుద్ధం చేసి కొట్టుకుని చంపుకుంటారు. చంపుకున్న తర్వాత ఎవరో ఒకళ్ళు గెలుస్తారు కదా. ఒక రాజు సైన్యం గెలుస్తుంది, మిగతా వాళ్ళందరూ కూడా చనిపోయేవాళ్ళు చనిపోతారు, పారిపోయేవాళ్ళు పారిపోతారు. ఎవరైతే ఓడిపోయిన వాళ్ళు సైన్యం ఉందో వాళ్ళ దగ్గర విలువైన వస్తువులు ఉంటాయి. వాళ్ళు బంగారం వేసుకుంటారు, ఉంగరాలు పెట్టుకుంటారు, వజ్రాలు ధరించుకుంటారు, విలువైన వస్త్రాలు వేసుకుంటారు, కిరీటాలు పెట్టుకుంటారు, ఉక్కు కవచాలు ధరించుకుంటారు, కాళ్ళకి బాణాలై తగలకుండా పెద్ద పెద్ద మంచి మంచి జోళ్ళు ధరించుకుంటారు, గుండెలకు బాణాలు గుచ్చుకోకుండా ఈ కోట్లు వేసుకుంటారు. ఇలాంటి యుద్ధానికి వచ్చిన వాళ్ళు విలువైన వస్తువులు ధరించుకొస్తారు. ఇవన్నీ కూడా గెలిచిన వాళ్ళు దోసేసుకుంటారు. వాళ్ళు చనిపోతారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఒంటి మీద బంగారం, విలువైన వస్తువులు, డబ్బులు అన్నీ గెలిచిన వాళ్ళు తెచ్చేసుకుంటారు. తెచ్చేసుకుని కొంతమందిని తరువు పట్టుకుని వాళ్ళ దగ్గర లాగేసుకుని వదిలేస్తారు, వాళ్ళు పారిపోతారు. ఇవన్నీ తెచ్చేసేసి కొన్ని లక్షల మంది సైన్యం దగ్గర దొరికిన డబ్బు, ధనము, బంగారము, వెండి, వజ్రాలు, ఆయుధాలు అన్నీ తెచ్చేసి ఒక దుక్కిని పెద్ద గుట్ట పోసేస్తారు. చూస్తే అది పెద్ద రాశిలాగా ఉంటుంది, ఒక పర్వతంలాగా ఉంటుంది, గుట్టలాగా ఉంటుంది. ఆ గుట్టంతా కూడా వీళ్ళందరూ కలిసి పంచుకుంటారంటండి. నెగ్గిన సైనికులందరూ కలిసి పంచుకుంటారంట. సైనికులే కాదు, వాళ్ళకి ఆయుధాలు అందించిన వాళ్ళకి కూడా వాటా ఇస్తారంట. వాళ్ళకి వంటలు చేసి పెట్టి వాళ్ళకి కూడా వాటా ఇస్తారంట. అందులో కొంతమంది అన్నారంట, మేము కష్టపడి యుద్ధం చేసాం కదా, మాకు ఎక్కువ వాటా వస్తుంది, వంట చేసి మాకు భోజనాలు అందించిన వాళ్ళకి కూడా మాతో సమానంగా మరి భోజనం పెడితే వాటా ఇస్తే ఎలాగా అని అడిగితే దావీదు అన్నాడంట, లేదు లేదు, మీరెంత వాటా తీసుకుంటున్నారో భోజనం వంట చేసిన వంట మనిషి కూడా అంతే వాటా ఇమ్మన్నాడంట. అదేంటి, మేము కష్టపడి యుద్ధం చేస్తే మాకు ఎక్కువ రావాలి కదా, మాతో సమానంగానే భోజనం వండినోడికి కూడా వాటా ఇమ్మంటున్నారు ఏంటి అని దావీదుని అడిగితే అప్పుడు దావీదు అన్నాడంట, వాడు భోజనం వండి నీకు పెట్టకపోతే నువ్వు యుద్ధం చేసేవాడివా? చేసేవాడివి కాదు కదా. నువ్వు ఎన్ని రోజులు యుద్ధం చేస్తే అన్ని రోజులు వాడు భోజనం వండి నీకు తెచ్చి పెట్టాడు కాబట్టే నువ్వు యుద్ధం చేయగలిగావు. అలాగే ఆయుధాలు,
నువ్వు ఒక బాణం వేసేటప్పటికి రెండో బాణం నీకు తెచ్చి అందిస్తున్నాడు కదా వెనకాలండి. ఆడి కానీ అందించకపోతే నువ్వు యుద్ధంలో గెలిచేవాడివా? లేదు కదా. అందుకు కాబట్టే వాడికి కూడా సమానం వాటా ఇవ్వాల్సిందే అన్నాడంట దావీదు గారు. కాబట్టి దాన్ని దోపుడు సొమ్ము అంటారన్నమాట. అందరూ సమానంగా పంచుకున్నారంట. యుద్ధం చేసిన వాళ్ళు, ఆయుధాలు మోసిన వాళ్ళు, వంట వండినోళ్ళు, ఆ వంటను తెచ్చి పెట్టినోళ్ళు, క్యారేజీలు తెచ్చిన వాళ్ళు అందరూ కలిసి దోపుడు సొమ్ము సమానంగా పంచుకున్నారంట. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, అంత దోపుడు సొమ్ము సమానంగా పంచుకోవలసినటువంటి సందర్భం ఉన్నప్పటికీ కూడా అక్కడ గర్వించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆడి దగ్గరికి వెళ్ళి నువ్వు దోపుడు సొమ్ము తెచ్చుకుండి కంటే దీనుడి దగ్గరికి వెళ్ళి ఏమి లేకపోయినా పర్లేదు వాడితో నువ్వు స్నేహం చేయి అన్నాడు యేసు ప్రభు. గర్వంగా ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి నువ్వు దోపుడు సొమ్ము తెచ్చుకుండి కంటే దీనత్వం కలిగిన వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఫ్రెండ్షిప్ చేయి, నీకు మేలు జరిగిద్ది అంటున్నాడు దేవుడు. అంటే మీకు అర్థమైంది? అప్పుడు గర్వం హృదయం అస్సలు ఎవరికి కూడా ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మొదలుకొని మీరెవ్వరు కూడా గర్వంగా ఉండొద్దు. ఈరోజు మొదలుకొని మీరెవరు కూడా అహంకార మనసు కలిగి ఉండొద్దు.